పాగా నీరి నిసా ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసారా కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసారా కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. గగ పరిగ సరి గగ పరిగ నీరిగ సని సని పని ససా సారి పరిప సరి గగ పరిగ నీరిగ సని నిస సని గ పని సా. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. మృత్యుంజయుని ఆరాధింతుము, వరములనంద ఈ బలిలో పాల్గొందుము. మృత్యుంజయుని ఆరాధింతుము, వరములనంద ఈ బలిలో పాల్గొందుము. వరములనంద ఈ బలిలో పాల్గొందుము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. క్రీస్తు పునరుత్థాన మహోత్సవం సందర్భముగా దివ్య బలి పూజను సమర్పించి ఉత్థాన క్రీస్తు ప్రభు దీవెనలను ఆశీస్సులను అందించుటకు విచ్చేసిన మహాపూజ్య శ్రీ 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 డాక్టర్ ఉడుమల బాలా గారు, ఓరుగల్ పీఠా కాపరికి పునీత అంతోని వారి చర్చ్ విచారణ ధర్మసాగరం స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం పలుకుతూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సిలువపై మరణించి మూడవ దినమున ఉత్థానమైన క్రీస్తు యేసు వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ జోసెఫ్ గారికి, ఫాదర్ నవీన్ గారికి, సంఘ పెద్దలకు, ధర్మసాగర్ విచారణ మొత్తము, దగ్గరలోని దేవునూరు గ్రామము, ఇతర గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అన్ని గ్రామాల నుంచి చేసిన మీ అందరికీ నేను పాస్కా పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మనము ఈ రోజు నుండి ఆనందోత్సాహాలతో హల్లెలూయా మాటలు చెప్పటమే కాదు, పాటలు పాడుతూ కూడా గొప్ప ఆనందము. పాస్కా పండుగ లేకపోతే మన క్రైస్తవ మతము లేదు, క్రైస్తవులు లేరు. కనుక క్రీస్తు ఉత్థానమై లేచి ఖాళీ సమాధి మనకు మొదటి ఉత్థాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. ఎంత ప్రేమతో ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా మళ్ళీ కొండ ఎత్తుగా ఉన్న దీని మీదకి ఎక్కటం కూడా ఎంతోమంది స్త్రీలు నడుచుకుంటూ వస్తూ చూశాను. పిల్లలు కూడా ఎంతోమంది, ఆనందంగా ఉంది. కనుక మీ విశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను. ధర్మసాగర్ మన వరంగల్ పీఠ మండలంలోనే పెద్ద విచారణ కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ కొండ మీద ప్రతి సంవత్సరము ఎన్నో ఏండ్లుగా పొండి, గలిలే పొండి, నేను మీకు అక్కడ కనిపిస్తాను అని మరియ మగ్దలేనకి చెబితే అదేవిధంగా మనం కొండకి రావటం అనే ఆచారం, అలవాటు. ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఉత్థానమైన యేసు ప్రభుని కలుసుకోవటం. ఆయన సమాధిలో లేడు కనుక ఎక్కడ మీరు కొండ మీదికి వెళ్ళండి అని ప్రభు చెప్పినట్లుగా ఈ ఆచారం, ఈ సంప్రదాయం మనకు వచ్చింది. కాబట్టి ఇన్ని ఏండ్లుగా మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి బలి పూజను అర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ బంధుమిత్రాలు ఎంతోమంది అనేక గ్రామాల నుంచి వచ్చారు. చాలా చాలా ఆనందంగా ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ, మీ ఫాదర్ గారిని, సంఘాన్ని, సంఘ పెద్దల్ని, యువతీ యువకుల్ని, ఏర్పాటు చేసిన వారందరినీ కూడా అభినందిస్తూ క్రీస్తు ఉత్థానము మన గొప్ప శక్తిని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి గొప్ప ఓదార్పును కూడా ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆనందముతో మనం రాత్రి అంతా, అర్ధరాత్రి ఇతర పూజల్లో పాల్గొని ఇక్కడికి వచ్చాము. కనుక మన విశ్వాసాన్ని ఎంత ఎండైనా ఎంత వానైనా ఆపలేదు అన్న విషయం నాకు మీ హృదయాల్లోంచి కనపడుతుంది. కనుక మరి ఒకసారి మిమ్మల్ని అభినందించు. చక్కటి పాటలు పాడే గాయక బృందం మనకున్నది. కనుక ఆనందంతో హల్లెలూయా, ఏ పదములో లేని అర్థం హల్లెలూయాలో ఉంది. కనుక మనమందరము ఆనందించుచు మన పాపములను, మన తప్పిదములను అన్నిటినీ ఒప్పుకొనుచు దేవుని మన్నింపు వేడుకొందుము, ఉత్థాన వరములను పొందుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. అంధకారబంధురం నాదు పాపజీవితం. అంధకారబంధురం నాదు పాపజీవితం. అంధకారబంధురం ఓ ప్రభో బంధురం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనల్ని తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము, కృపాకరుడా కృపాసితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము, జీవదాత దయ చూపుము, క్షమాదామ దయ చూపుము, కృపాకరుడా కృపాసితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము, మరియ తనయ దయ చూపుము, శాంతి సదయ దయ చూపుము, కృపాకరుడా కృపాసితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, విదయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనిదైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, మీ వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనిదైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మా మనవి ఆలకించండి. పిత గుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి.
పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను. హల్లెలూయా. అతనికి సదా మహిమయు అధికారము చెల్లును గాక. ఓ ప్రభువా, ఈ పాస్కా మహోత్సవం రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవ మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము ధర్మసాగర్ విచారణ మొత్తం ఈ చుట్టుప్రక్కల నీ కుమారుడైన క్రీస్తు ఉత్థాన కాంతులు వెదజల్లునట్లుగా ప్రతి గ్రామం, ప్రతి విచారణ, ప్రతి కుటుంబము నీ ప్రేమలతో నింపబడినట్లుగా నూతన ఉత్తేజమును, నిత్య జీవం పట్ల ఆసక్తిని, కాంతివంతమైన నూతన జీవమును పొందినట్లు కృప చూపుడు. నేడి కొండపై పూజ నర్పించుచున్న మా అందరి ప్రార్థనను అంగీకరించి మమ్మందరిని ఉత్థాన ప్రత్యేక వరములతో నింపుమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటిమి. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినూ స్వస్థతపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోనూ యెరూషలేములోనూ ఆయన చేసిన వానికి అన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెనని సాక్ష్యం ఇయ్యవలెనని దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరినీ వారి పాపముల నుండి ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గూర్చియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా ప్రాణం మారాకు వేయని దేవా యేసు దేవా దేవా యేసు దేవా అమృతమై కురిసావు నా గుండెలోన వరమల్లే నిలిచావు ఈ జీవితాన నీ రాకతో నా మౌనం రాగాలు తీయని నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని భువనాలే పులకించే నీ పలుకు వింటే గగనాల శిరసంచే నీ వెలుగు కంటే భువనాలు పులకించి నీ పలుకు వింటే గగనాల శిరసంచి నీ వెలుగు కంటే నాలో ప్రతి అణువు పరితపించి నిన్ను వేడుకున్నది నా తోడు నీవుంటే ఎంతో వేడుకైనది నీ రాకతో నా మౌనం రాగాలు తీయని నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని నిసిరేయి నా మదిలో ప్రభాతమై వెలిగావు పసివాడి ఎదవడిలో వసంతమై విరిచావు నిసిరేయ నా మదిలో ప్రభాతమై వెలిగావు పసివాడి ఎదవడిలో వసంతమై విరిచావు నాలో ఈ భారం నీ దయతో ఇలా కరిగిపోయలే దిగవేలు నా స్వామి కనిపించగానే నీ రాకతో నా మౌనం రాగాలు తీయని నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని నీ రాకతో నా మౌనం రాగాలు తీయని నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని రెండవ పట్టణము. మీ హృదయములను పరలోకమందలి వస్తుల వైపునకు మరల్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సహోదరులారా,
మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు నందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలయన మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్త అధ్యాయము 20 పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారా వస్త్రములు అతడు పడి ఉండుటను చూచెను. కానీ
లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అతడు పడి ఉన్న నారా వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవవలయను అను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మీరు సజీవుడైన వానిని ఎందుకు మృతులలో వెదకుచున్నారు? క్రీస్తునాథునియందు ప్రియులారా, సజీవుడు పెద్ద శుక్రవారం, పవిత్ర శుక్రవారం మరణించిన క్రీస్తు కాదు. ఆయనే భూస్థాపితము చేయబడి 3వ దినమున ఈరోజు పాస్కా పండుగ రోజు ఉత్థానమే లేచిన గొప్ప పండుగ, పండుగలకే పండుగ కనుక మున్ముందుగా మీ అందరికీ పాస్కా పండుగ శుభాశీస్సులు, ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్థాన ప్రభు మనందరికీ మీద చల్లగా తన కరుణ కృపావర ప్రసాదం కురిపించుగాక అని ప్రార్థించుదాము. ఇప్పుడు దివ్యవాక్కు విన్నాము బైబిల్ నుంచి. కనుక క్రీస్తు ప్రభు ఉత్థానుడై లేచాడు అనేది పరలోక తండ్రి యేసు ప్రభు శిలువ మీద అర్పించిన బలిని అంగీకరించాడు. లోక పాపముల నిమిత్తము అర్పించబడిన ఆ బలిని పరలోక తండ్రి ఒప్పుకున్నాడు, మెచ్చుకున్నాడు. మనందరినీ ఆ శిలువ బలి ద్వారా రక్షించాడు. క్రీస్తు కార్చిన రక్తము ద్వారా ఈ లోక పాపం మొత్తంని కడిగివేశాడు అన్నదానికి గుర్తు మనకి పాస్కా పండుగ, ఈస్టర్ పండుగ, ఉత్థాన పండుగ. కనుక మనమందరం ఈనాడు ఇక్కడ కూడి ఉన్నాము. ఈ కొండ మీద అర్ధరాత్రి పూజలు, జాగరణ పూజలు సమర్పించి నిద్రపోయే సమయంలో ప్రభు ఉత్థానమైనాడు కనుక మా ఆనందం గొప్పది, మేము నిద్రపోలేము ఈ రాత్రి అంటూ కొంతమంది ఉదయం వరకు కూడా పూజలు, ప్రార్థనలు చేశారు. మరలా దినమంతయు మనమందరము ఈ ధర్మసాగర్కి స్పెషల్ ఇది, ఈ కొండ. దీని మీద ప్రతి సంవత్సరము పాస్కా పండుగ రోజున దివ్య బలి పూజ అర్పించటము. కనుక మనం గొప్పగా ఆనందించుచు క్రీస్తు బలిని దేవుడు అంగీకరించాడు. ఇక పాత నిబంధనలోని బలులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఇవన్నీ ఇంకా దేవుడికి పాప పరిహారమును తీసుకురాలేవు. కనుక క్రీస్తు వాటన్నిటినీ పరిపూర్తి చేస్తూ పాత నిబంధనలో అనేకమైన ఉన్నాయి. దహన బలులు, పాప పరిహార బలులు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిపూర్తి చేస్తూ ఇతర ధర్మాలలో, ఇతర మతాల్లో కూడా ఎన్నెన్నో బలులు ఉన్నాయి. ఇక వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ క్రీస్తు అర్పించిన ఈ బలి నాకు అంగీకారమైనది, నాకు ఆమోదమైనదని దేవుడు పాస్కా పండుగ యొక్క మొట్టమొదటి ఆశయము యేసు బలి లోక పాపముల నిమిత్తము, పరిహార నిమిత్తం అంగీకృతమైనది. రెండవది క్రీస్తు ప్రభు లేచాడు. ఏ సమాధినైనా చూడండి, ఈ లోకంలో ఉన్న సమాధులందరినీ కూడా మనకి తవ్వుతే దాంట్లో ఏమో కనిపిస్తుంది, చివరికి మన ఎముకలైన. క్రీస్తు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీ సమాధి. యోహాను సువార్త, రాత్రి మార్కు సువార్త విన్నాము రాత్రి పూజలో. ఇప్పుడు యోహాను సువార్త, ఖాళీ సమాధి. వాళ్ళు గొలుసులతో బంధించారు, కాపలాదారులను పెట్టారు. ఇతడు బ్రతికున్నప్పుడే చెప్పాడు, నేను అనేక శ్రమలకు గురి శిలువ మరణం పొంది 3వ దినమున ఉత్థానం అవుతానన్నాడు. కాబట్టి అది గినక ఆయన చేయలేడు, చేసిండంటే ఇంక మన పరువు మొత్తం పోతుంది, మన ప్రజల్లో నిలబడలేమని ఆనాటి అధికారులు, అర్చకులు, బోధకులు అందరూ కూడా ప్లాన్ వేసి క్రీస్తు సమాధిని సీల్ చేసేశారు, గొలుసులతో బంధించారు. అయినా కానీ క్రీస్తు ప్రియులారా ఆదివారం తెల్లవారక ముందే 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనము, మగ్దలా మరియమ్మ వెళ్ళి సమాధి మీద రాతి తీసివేయబడి ఉండుట చూచెను. కనుక స్త్రీలే ప్రేమతో
పరిగెత్తుకొని పోయి సమాధి దగ్గరికి పోయినారని 4 సువార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళలో లీడర్ మగ్దలా మరియమ్మ. ఆ రాయి ఆడోళ్ళు తీసివేయలేరు, అంత పెద్ద రాయి సమాధి మీద ఆ బోర్లించిన రాయి. మనలాగా ఇట్లా బోర్లించటం కాదు, మన డంగు రాయిలా సమాధిని గుహల్లో పెట్టి దానికి అడ్డంగా దాన్ని ఉంచుతారు. కనుక వాళ్ళ విశ్వాసమే గొప్పది వాళ్ళ ఆలోచన కంటే. కనుక ఆలోచనను పక్కన పెట్టి పొద్దున్నే తెల్లవారక ముందే శుక్రవారం సాయంకాలము ప్రభుని సమాధి చేశారు. తొందరగా చేయాల్సి వచ్చింది. ప్రొద్దుగూకక ముందు సమాధి చేయాలి, లేకపోతే వారి కట్టడ ప్రకారం ఇంకా మరుసటి రోజు చేసుకోవాల్సిందే. మరుసటి రోజు సబ్బాతు శనివారము, కనుక ఆ రోజు కూడా చేయటానికి వీలు కాదు. కనుక పెద్ద శుక్రవారమే త్వరగా పిలాతు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఎవరి సమాధిలోనో అక్కడ ముందుగానే సమాధులు తయారు చేసుకునే ఆచారం ఉన్నది. వాళ్ళు చనిపోకముందే ఎవరి సమాధి వాళ్ళు. కనుక ఒక ఆయన చేసుకున్నాడు, తయారు చేసుకున్న సమాధులు. పుట్టినప్పుడు ఎవరి పశువుల కొట్టంలోనో పుట్టాడు, ఆయన చనిపోయినప్పుడు ఎవరి సమాధిలోనో సమాధి చేయబడటం మనకెంతో ఆశ్చర్యకరము. దేవాది దేవుడైండి ఈ లోకం మొత్తం సృష్టించి, కనుక మనమందరం ఇంత గొప్ప పరమరహస్యాలు పవిత్ర బేస్తవారం నాడు శిష్యుల పాదాలు కడిగింది కని విని ఎరుగని రీతిలో అదొక గొప్ప పరమరహస్యము. పవిత్ర శుక్రవారము, శుభ శుక్రవారము, ఆ రోజు క్రీస్తు మరణించటం, అలా మరణించటం ఈ లోకంలో కని విని ఎరగనిది మరి యొక్క పరమరహస్యము. ఈ విధంగా 3వ దినమున ఈస్టర్ పండగ నాడు మనము శనివారం అంతా ఎక్కడికి పోయినాడు ప్రభు? సమాధి చేయబడి పాతాళ లోకానికి పోయినాడు. ఆదాము హేవల నుండి మొదలుకొని క్రీస్తు వరకు చనిపోయిన వారందరూ అక్కడ ఉత్థానం లేకుండా అక్కడ పడి ఉన్నారు, ఏడ్చి చస్తున్నారు, ఆశతో నిరీక్షిస్తున్నారు. కనుక దేవుడు వాళ్ళ దగ్గరికి పోయి పలకరించి అప్పుడు ఆదాము యేసు ప్రభువును చూస్తూ నూతన ఆదాము గుండె కొట్టుకుంటూ, ప్రభువా నీవు మమ్ము లోకాన్ని రక్షించావా అని ఆనందముతో ఆ ప్రభుని కీర్తించాడు. కనుక ఆదివారము ఉదయము క్రీస్తు ఉత్థానమైనాడనే గొప్ప పండుగను మనం కొనియాడుచున్నాము. కనుక ఈరోజు మనం అందరం హల్లెలూయా అనటము కాదు, హల్లెలూయా అని పాటలు పాడాలి. ఎంత చక్కగా పాడుతున్నారు కదా. 10,000 రాగాలున్నాయి హల్లెలూయా అనే ఒక్క పదానికి. రకరకాల మనం ఒక్కొక్కరము ఒక్కొక్క హల్లెలూయా కావాలి. హల్లెలూయా అంటూ మనమందరము ఇప్పుడు హల్లెలూయా పాటల్లో మనకు వచ్చింది మంచి పాట, గీతం వచ్చు కదా అందరము. కనుక మనమందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఇంత గొప్ప పరమరహస్యం నెరవేర్చిన ప్రభువుకి హల్లెలూయా అంటూ పాడుదాము. గీతం జయ జయ గీతం జయ తట్టి పాడెదమో యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదమో యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదమో గీతం 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 జయ జయ గీతం జయ తట్టి పాడెదమో యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదమో యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదమో సమాధిని మోసిన రాయి
తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయము ప్రకటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయము ప్రకటించెదము. క్రీస్తు ప్రభు నిజముగా ఉత్థానమైనాడు హల్లెలూయా అంటూ మనం పాటలు పాడుతున్నాం. ఉత్థాన జీవితం అనగా ఏమి? మనము మన శరీరంతోనే మరణించి తిరిగి శరీరంతోనే ఉత్థానం అవుతాము. క్రీస్తు ఉత్థానం అవటం మాత్రమే కాకుండా మనమందరం కూడా మన శరీరాలు పవిత్రమైనవి, బాప్తిస్మం ద్వారా దేవునికి అంకితము చేయబడినవి, క్రిస్మా తైలంతో అభిషేకము, తర్వాత దివ్య ప్రసాదం స్వీకరించి మనం పూజలో పాల్గొన్నప్పుడల్లా మన శరీరమునే ఒక దేవాలయముగా చేస్తున్నాము. మన మనస్సుతో మనం ఈ దైవవాక్కును బైబిల్ నుంచి వింటూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. కనుక మన ఆత్మ మాత్రమే ఉత్థానం అవుతుంది కాదు, క్రీస్తు ప్రభు శరీరముతో సహా ఉత్థానమైనాడు. కానీ ఉత్థానమైన శరీరము రూపాంతరము, మార్పు చెందిన శరీరము. మనమందరం సీతాకొక చిలుకలు తెలుసా అందరికీ? ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? సీతాకొక చిలుక, అవి ఆకాశంలో రంగురంగుల రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. ఇదే ఉత్థానానికి గుర్తు. కానీ గుడ్ ఫ్రైడే మన ఈ లోక జీవితము సీతాకొక చిలుక, దాని ఎగరక ముందు అది ఒక గొంగలి పురుగులా ఉంటుంది. నల్లగా గొంగలి పురుగు తెలుసు కదా మనకు అందరికీ. కనుక అది గొంగలి పురుగుగా మన ఈ జీవితం ఉన్నప్పటికీ ఉత్థాన జీవితము సీతాకొక చిలుకగా మారే మన ఈ శరీరము గాలిలో తేలుతుంది, మనం ఎగరవచ్చు. ఈ విధముగా మనం చనిపోయి లోకాంత్యం వరకు మనమందరం కూడా ఆత్మ శరీరాలతో లేస్తాము. మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు అన్నిటికి కూడా దేవునికి ప్రీతికరమని మనమందరం కూడా ఆనందించుచు సీతాకొక చిలుకల్లాగా మనకి దేవుడు పరలోకానికి ఎగిరిపోవటానికి ఈ ఉత్థాన భాగ్యమునిచ్చినాడని మనమందరము ఆనందించుదాము. మరియు ఈనాడు క్రీస్తు నిజముగా ఉత్థానమైనాడు. ఏమైనా చరిత్ర ఆధారం ఉన్నదా? ఇదిగో మన బైబిల్లోనే మనం ఈరోజు విన్న సువార్త, మగ్దలా మరియమ్మ ఇంకా కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వారి వెనక పేతురు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అనగా యోహాను, వీరిద్దరు కూడా పరిగెత్తుతూ పోయినారు. ఈరోజు మనం ఈ కొండ మీదకి ఏ విధంగా ఆనందంతో పరిగెత్తుతూ ఆత్రముతో వచ్చి ఉన్నామంటే ఇదిగో ఇదే కారణము. క్రీస్తు ఉత్థానము సమయంలో మనం ఇక ఆలస్యం చేయరాదు, తర్వాత పోదాములే చూసుకుందాములే అనకుండా ఈరోజే మీరు ఈ పూజను అర్పించినట్టుగా ఆ రోజే వారు సమాధి దగ్గరకు పరిగెత్తుకొని పోయిరి. ముందుగా మగ్దలా మరియమ్మ వెళ్ళిపోయింది. సమాధి రాయి తీసివేయబడి ఉంది. ఆమె ప్రభు లేకపోయేసరికి ఇంకా ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారని పేతురుకు చెబితే పేతురు కూడా వంగి చూశారు. ఈ విధముగా ఏదైనా ఒకటి నిజము అని చెప్పటానికి ఇద్దరు ముగ్గురు సాక్ష్యం అవసరము. కనుక క్రీస్తు ఉత్థానమైనాడు. ఖాళీ సమాధి. వాళ్ళు శిష్యులు రాత్రి ఎత్తుకొని పోయి వీళ్ళు కథలు చెబుతారు అని వారు ముందుగానే యేసు ప్రభుని గొలుసులతో సమాధిలో ఉంచి గొలుసులతో బంధించడం మనకు తెలిసిందే. రాజముద్ర సీలు వేస్తే ఇంకా దాన్ని ఎవరు తీయటానికి వీల్లేదు. కనుక భూకంపము వచ్చినట్టుగా వచ్చి ఆ రాయి దొర్లింపబడి ఉండట చూచి పేతురు అపోస్తలులలో పెద్దవాడు, మొదటివాడు, అదేవిధంగా యేసు ప్రేమించిన శిష్యులలో అపోస్తలులలో యోహాను గారు కడరా భోజన సమయంలో యేసు గుండె మీద తన తల ఆనించి యేసు ప్రభు గుండె స్వరాన్ని విన్నాడు, గుండె ప్రేమ స్వరాన్ని. కనుక మనకి ఈ సువార్తను ఈరోజు విన్న సువార్త ఆయన గారు వ్రాసింది. కనుక ఆయన గారు ఇంకా 2 లేఖలు కూడా యోహాను వ్రాస్తున్న 1, 2, 3 లేఖలు కూడా ఉన్నాయి. కనుక మనమందరం యోహాను సాక్ష్యమునందు, పేతురు సాక్ష్యమునందు మనమందరం కూడా అందరం కూడా ఆనందించుచు దేవుని స్తుతించుదాం. మరి ఒక ఉదాహరణ, కోడిగుడ్డు పొదిగిన కోడిగుడ్డులో కోడి పిల్ల తయారవుతుంది. అది
బయటికి వచ్చే సమయంలో లోపటి నుంచే అది పొడుచుకొని, అంత చిన్న పిల్ల అయినను అది పొడుచుకొని బయటికి వస్తుంది. ఈ కోడిగుడ్డు అనేది యేసు ప్రభు సమాధికి గుర్తు అని చెప్పవచ్చు. కనుక సమాధిలో నుండి క్రీస్తే స్వయంగా పరలోక తండ్రి ఆశీస్సులతో యేసు ప్రభు లేపబడ్డాడని అనేక సార్లు మనం వింటున్నాము. కనుక పరలోక తండ్రి యేసు ప్రభు పెద్ద శుక్రవారం అర్పించిన బలిని అంగీకరించి క్రీస్తుని లేచే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆ కోడిగుడ్డును పగలగొట్టుకుని ఏ విధంగా ఆ కోడిపిల్ల బయటకు వస్తుందో అదేవిధంగా మనము కూడా మన ఉత్థాన జీవితం, ఈ లోకమనే మన మీద కూడా అనేకమైన బండలు ఉన్నాయి. అనుమానపు బండలు, కష్టము వచ్చిన బండలు, ఇంకా ఈ లోకంలో అవినీతి అన్యాయం పెరిగిపోతుంది, దేవుని ఎంత ప్రార్థించినా నా ప్రార్థన ఆలకించడం లేదని బండలు మన మీద చాలా ఉన్నాయి. యేసుప్రభు సమాధి మీద ఒకటే ఉండవచ్చు. కనుక మనమందరం ఈనాడు మన హృదయం మీద ఉన్న బండలను తొలగించమని, కోడిపిల్ల కోడిగుడ్డులో నుంచి ఏ విధంగా వస్తుందో ఈ ప్రపంచమనే గుడ్డులో నుంచి మనం ఒకసారి బయటికి వెళ్ళిపోతాము. మన మరణము ద్వారా మనం పరలోకంలో ప్రవేశిస్తాము. ఇన్ని గొప్ప ఉదాహరణలతో మనమందరం కూడా ఈనాడు ప్రభువుని హల్లెలూయా అని కీర్తించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము నేటి నుంచి పరలోకం వైపు చూడాలి. మొదటి పట్టణం పౌలు గారి కొలస్సీలకు రాసిన లేఖ, దాంట్లో మనుషులమైన మనం ఎప్పుడు భూమి మీదకే కిందికే చూస్తూ ఉంటాము. అందుకే కొండ, దేవుడికి దగ్గరైన కొండ మీద ప్రార్థనలు. మన ప్రతి దేవాలయం కూడా గోపురం ఉంటుంది, చిన్నదైన పెద్దదైన, అది పరలోకం వైపు చూపిస్తుంది. మన గుడులన్నీ కూడా అలా ఉంటాయి. మన ధర్మసాగర్కి ఇంకా గోపురం చాలా ఎత్తుగా ఉండి, మనమందరము మీరు భూమి మీద ఉన్న వస్తువులపై కాక పరలోకం వైపు చూడండి. ఈ రోజు నుంచి మన గమ్యము, మన జీవిత లక్ష్యం అక్కడని పౌలు గారు చెప్తున్నారు. మనమందరం కూడా ఈ విధముగా ఈ లోకంలో మనం జీవించాల్సిందే. దేవుడిచ్చినన్ని రోజులు మనం ఈ భూలోకంలో ఉండాల్సిందే. కనుక ఆయన అడక్కముందే మనం పోవటానికి వీల్లేదు, మన ప్రాణాలని మనం తీసుకోకూడదు. కనుక మనం జీవించినంత కాలము పేతురు వలె మన పాపముల కొరకు దుఃఖపడుతూ ఉత్థానం అంటే పరిగెత్తుకొని పోయి చూడటము, యూదాసు ఇస్కారియోతు వలె కాకుండా ఇక నా పాపానికి ప్రాయచిత్తం లేదు, దేవుడు కూడా నన్ను మన్నించలేడని నిరాశ నిస్పృహలకు లోనైనాడు. కనుక మనము ఈ 3 రోజులు కూడా ఇలాంటి అనేకమైన ధ్యానములతో మనం ముందుకు సాగిపోయినాము. కనుక ఈనాడు మనమందరం వారు పరిగెత్తిపోయినట్టుగా మనకు ఇక్కడికి వచ్చి ఇక మన జీవితంలో కూడా ఉత్థాన ప్రజలు ఇక నడిచేవాళ్ళు కాదు, పరిగెత్తేవాళ్ళు, గాలిలో సీతాకు చిలుకలు ఎగిరేవాళ్ళు. మన హృదయాలు, మన మీదున్న బండలన్నీ తొలగిపోయి మనకు ఎన్ని అవసరాలున్న కష్ట నష్టములు వచ్చినా కానీ మనం అలా గాలిలో ఎగిరిపోయి ఉత్థాన క్రైస్తవులమని, మనకు గనక ఉత్థాన సత్యం లేకపోతే క్రైస్తవ మతం లేదు, క్రైస్తవ గుళ్ళు బళ్ళు ఏదీ లేదు అన్న ఆనందముతో మరి ఒక్కసారి మనం ఇంకొక ఉత్థాన పండుగ పాడి యేసునాథుడు లేచినాడు సార్. నేడు యేసువు లేచినాడు, నేడు యేసువు లేచినాడు, నేడు యేసువు లేచినాడు, మనమానందము నందుదాము. నేడు యేసువు లేచినాడు, మనమానందము నందుదాము. నేడు యేసువు లేచినాడు, నేడు యేసువు లేచినాడు, మనమానందము నందుదాము. నేడు యేసువు లేచినాడు. చివరి ధ్యానాంశముగా మనము క్రీస్తు జయంతి, క్రిస్మస్ పండగ కంటే కూడా ఉత్థాన పండగ మన కథోలిక క్రైస్తవ విశ్వాసానికి మూలాధారము. కనుక ఈ పండగ లేవనిచో, క్రీస్తు లేవనిచో మన విశ్వాసం వ్యర్థమే, మన నమ్మకం అంతా వ్యర్థమే,
మన పూజా ప్రార్థనలన్నిటికి కూడా విలువ లేదు. కనుక ఈ పండగ పరమార్థాన్ని గుర్తించి మనమందరము క్రీస్తు గనుక ఇతరుల వలె చనిపోయి సమాధి చేయబడితే ఇక క్రైస్తవం మొదలయ్యేది కాదు. అలెగ్జాండరు, నెపోలియను, అశోకుడు, ఎంత పెద్ద పెద్ద రాజులు, ప్రపంచాన్ని జయించిన రాజులు, ఏ యుద్ధంలో కూడా ఓడిపోని వారు కూడా చనిపోయి తిరిగి సమాధి చేయబడ్డారు. వారి సమాధులన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. కనుక ఖాళీ సమాధి క్రీస్తు ప్రభు మొట్టమొదటి ఆనవాలు మనకి క్రీస్తు నిజముగా ఉత్థానమైనాడని లేచినారు. కనుక మనమందరం పౌలు గారితో పాటు ఆనందించుచు క్రైస్తవ ప్రజలందరిలో ఏ మతంలో రాజులు మాత్రమే కాదు, ప్రభువులు మాత్రమే కాదు, ఇతర దేవుళ్ళు దేవతలు ఎంతోమంది, ఎన్నో మతాలు ఉన్నాయి. వారందరూ కూడా క్రీస్తు ప్రభువులే అన్ని మహిమ కార్యములు చేసి ఉండవచ్చు వారి జీవితాలలో. కానీ వారి జీవితాలు వారి సమాధులతోనే అంతమైపోయినాయి. కనుక ఈనాడు క్రీస్తులో గల విశిష్టత, ప్రత్యేకత, మన క్రైస్తవ మత విశ్వాస ప్రత్యేకత క్రీస్తు ఉత్థానమే లేవటం. అందుకనే 2000 సంవత్సరాలైన ఇంకా ఆయన సజీవంగా ఉండి మన మధ్యలో ఉంటూ మనల్ని నడిపిస్తూ అటు పరలోకములో ఉంటూ పరలోక తండ్రి దగ్గర మన అవసరాలన్నిటిని కూడా ఆయన పంచగాయాలు, మార్పు పొందిన శరీరములో కూడా ఆయన ఉత్థానముతో క్రీస్తు ప్రభు శరీరము రూపాంతరము చెందింది. అదే శరీరమైనప్పటికీ తాను మూసిన తలుపులు మూసినట్లుండగానే 8వ దినమున క్రీస్తు ఒక గదిలో ప్రవేశిస్తాడు. కనుక ఈ రూపాంతరము చెందిన శరీరము ఇక ఈ శరీరం వలె కాకుండా ఈ శరీరం అయినప్పటికీ కూడా పంచగాయాలని తాను ఉంచుకున్నాడు. అన్ని గాయాలను తాను రూపాంతరము చేపించుకున్నా కానీ పంచగాయాలను ఉంచుకొని పరలోక తండ్రికి చూపిస్తాడంట. పరలోక తండ్రికి ఎప్పుడైనా మనం చాలా పెద్ద తప్పులు చేసినప్పుడు, సంఘమంతా లేకపోతే దేశమంతా దేవునికి మానవ ప్రేమకు వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు పరలోక తండ్రికి యావే దేవునికి కోపం వచ్చినప్పుడు మనల్ని శిక్షించాల్సి వచ్చింది అనుకున్నప్పుడు యేసుప్రభు తన పంచగాయాలను చూపిస్తాడు. రూపాంతరము, ఉత్థానమైన శరీరంతో పాటు ఇప్పుడు మోక్షంలో ఉన్నాడు. మనిషిగా పుట్టక ముందు కూడా రెండవ వ్యక్తిగా క్రీస్తు పరలోక తండ్రితో ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా. కనుక మనిషిగా పుట్టిన తర్వాత శరీరము ఆయనకు అదనంగా వచ్చింది. ఆ శరీరం కూడా రూపాంతరము చెంది ఇక్కడనే వదిలిపెట్టిపోలేదు. మనకి ఈ విధముగా మన శరీరాలు కూడా ఉత్థానమవుతాయన్న దానికి నిదర్శనముగా మనుష్య అవతారము, మానవ శరీరము, ఈ పంచగాయాలు నేను ప్రజల కోసం పొందినానని చెప్పి ఆ పరలోకానికి చూపించి మన తరపున నిత్యము శిలువ మీద అర్పించిన బలికి గుర్తుగా తన పంచగాయములను దేవునికి చూపించి మనకు ఆశీర్వాదములు దయచేస్తాడు. కనుక ఈ ఉత్థాన ప్రభునిలో శిలువ ప్రభువులో ఉత్థానము ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. దేనికి దానికి వేరుపరచలేము. అందుకే మనకు సంవత్సరంలో వచ్చే పండుగలన్నిటిలో ఈ 3 పవిత్ర బేస్తవారము, పవిత్ర శుక్రవారము, గుడ్ ఫ్రైడే, ఈరోజు ఈస్టర్ పండుగ, ఈ 3 కూడా మనకి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం లోతుగా దీని అర్థం తెలియాలి. లేకపోతే నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా అంటే నేను సంక్షేపం నేర్చుకున్నాను, అదే నాకు బైబిల్ వాక్కు ధ్యానం ద్వారా నాలో ఆ విశ్వాసం పెరగటం లేదని కాకుండా సంవత్సరం ఈ గొప్ప పరమ రహస్యమును మనం ధ్యానించచ్చు. ఈనాడు పంచగాయాలను పొందిన ప్రభు పంచగాయాలలో దాచుకోవాలని పాట పాడుతూ మన గాయాలన్నిటినీ కూడా మన సమాజములో, మన సంఘములో, మన కుటుంబాలలో ఈనాడు సైతాను మనకు తెలియకుండానే ప్రవేశించి ఇంకా అనేక గాయాలకు, మనస్సు గాయాలకు, ఆత్మ గాయాలకు, శరీర గాయాలకు అనేక విధంగా మన మధ్యలో ఉన్న, మన సంఘాల్లో ఉన్న, మన దేశంలో ఉన్న అన్యాయ అవినీతి అక్రమాలు, త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి. మనం తప్పకుండా ఓటు రిజిస్టర్ చేయించుకోవాలి. ఎవరు కూడా నాకెందుకులే, నా ఒక్క ఓటు ఏం చేస్తుంది అని కాకుండా అందరం కూడా మంచి వ్యక్తులకు ఓట్లు వేసి ఈ దేశాన్ని మార్చగలిగిన వారు, దేవుని నమ్మిన వారు, అన్ని మతాల వారికి సమాన విలువలు ఇచ్చేవారిని మనం ఎన్నుకొని ఈ దేశం బాగుపడటానికి మనల్ని ఆశీర్వదించమని పంచగాయాల ప్రభు. మన దేశంలో ఎన్ని గాయాలు ఉన్నాయంటే లెక్క పెట్టలేనన్ని గాయాలు
మన మణిపూర్ మొదలుకొని మన అప్పుడు గొప్పగా ఇంకా మణిపూర్లో మారణకాండ ఆగలేదు. ఇంకా అనేక రాష్ట్రాలలో క్రైస్తవులకు హింసలు వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఏమవుతుందో అని చాలామంది బెంబేలెత్తుతున్నారు, చాలామంది భయపెడుతున్నారు కూడా. కనుక మన యందు విశ్వాసం, ఉత్థానమైన క్రీస్తే మన మార్గము, మన సత్యం, మన జీవము. ఉత్థానమైన క్రీస్తే మనల్ని నడిపిస్తాడు. మనకి భయము అసలే ఉండకూడదు, బాధ అసలే రాకూడదు. తప్పకుండా కొడుకులు, కూతుర్లు మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుంది, మా లక్ష్యమని ఏ విధంగా నమ్ముతారు, మనం కూడా అలా నమ్ముతూ ఈ ఉత్థాన క్రీస్తునందు ఆనందించుచు, పంచగాయాలు ప్రభువా, నాలోని గాయములు, మా కుటుంబాల్లోనివి, మా విచారంలోనివి, మా దేశంలోని గాయములన్నీ మాపి మాకు స్వస్థతను, సంపూర్ణ స్వస్థతను, పరలోకానికి డైరెక్ట్గా పోయే ఆశీర్వాదం దయచేయమని ప్రార్థించుదుముగాక. ఆమేన్. పంచగాయాలు. నా తర్వాత అందరు రిపీట్ చేయండి. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. 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 భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును, భయమును, బాధను, ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. అందరూ పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపును శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపును శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపును శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపును శుద్ధి చేసి. మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. ప్రేమ, దేవుని ప్రేమ ఎన్నటికీ చావదు. లవ్ నెవర్ డైస్, లైఫ్ నెవర్ ఎండ్స్. ప్రేమ ఎన్నటికీ చనిపోదు. నిజమైన ప్రేమ,
కలకాలం ఉంటుంది. అదే క్రీస్తు ప్రేమ, అదే ఉత్థాన ప్రేమ. అదేవిధంగా మన జీవితము ఎప్పటికీ ముగిసిపోదు, ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఈ లోకంలో కొంతకాలం, దాని తర్వాత నిత్య జీవం. ఈ ఉత్థాన పండుగ మనకు ఈ రెండు మాటల విలువ. లవ్ నెవర్ డైస్, లైఫ్ నెవర్ ఎండ్స్. ప్రేమ ఎన్నటికీ చావదు, మన జీవితము ఎన్నటికీ ఆగిపోదు, మట్టిలో కలిసిపోదు. మన జీవితము నిత్య జీవితము, పోతూ ఉంటుంది అన్న ఆనందంతో మనమందరం ఇప్పుడు విశ్వాస సంగ్రహం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండిన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఎక్కడైతే 2 లేదా 3 నా పేరిట గుమిగూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి మన ప్రభు క్రీస్తు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనతో పలుకుతూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధర్మసాగర్ విచారణ సంఘ బిడ్డలందరూ కూడా ఈ పరిశుద్ధ కొండ మీద సమావేశమై, 1 2 కాదు, ఒక సంఘముగా సమావేశమై ప్రార్థన చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ ఉత్థాన క్రీస్తుకు మనకు కావలసిన అవసరాలు, ప్రపంచ ప్రజల అవసరాల నిమిత్తమై మన తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రపంచ ప్రజల సకల మానవాళి అవసరాల నిమిత్తమై ఆ ఉత్థాన క్రీస్తుని కొంత సమయం పాటు వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. శ్రీ సభ ప్రభువైన యేసు క్రీస్తు ఉత్థాన పండుగను జరుపుకుంటూ ఉత్థాన ప్రబోధం చేస్తున్న మా శ్రీసభ పాలకులు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ఉడుముల బాల పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, స్వచ్ఛంద ఉజ్జీవకులు మరియు వారి సాక్షిభూతమైన ప్రబోధము చేయునట్లుగా ఆ దేవాది దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా భారతదేశములోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు, మా ప్రాంత నాయకులు ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానమును తెలుసుకుని ఉత్థాన ప్రబోధమునకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయ సహకారాలు అందించేలా ఆ దేవుడు వారిని దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మందు లేని మనోరోగములతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల కొరకై ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అటువంటి వారికి మీ దివ్యవాక్కు ద్వారా, దివ్య ప్రసాదము ద్వారా స్వస్థతను, చక్కటి ఆయురారోగ్యములను దయచేసి ఉత్థాన క్రీస్తు ప్రబోధము వారు కూడా పొందినట్లుగా ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తిరు కుటుంబ విలువలను పాటించక అధోగతి పాలై విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన పండుగ సందర్భమున పడిపోయిన కుటుంబాలను మన ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానము ద్వారా పునర్నిర్మించి ఉత్థాన ప్రబోధమునకు వారు దోహదపడినట్లు ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మృతుల నుండి సజీవులై లేచి బాధ అవమానము అనడు శిలువలను విజయ చిహ్నముగా మార్చిన పునరుత్థానమైన క్రీస్తును సకల మానవులు విశ్వసించి ఆరాధించున్నట్లుగా ప్రేమ, శాంతి, దయా, కనికరం
మొదలగు పునరుత్థాన పుణ్యఫలములతో మమ్మందరిని విశేషముగా ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒక 2 క్షణముల పాటు అందరం మౌనంగా ఉండి మన స్వంత అవసరాలు, కుటుంబ అవసరాలు, సంఘ అవసరాలు, మన మేత్రాసన అవసరాలు, మరీ ముఖ్యంగా మన పీఠాధిపతులు మన మేత్రాసనానికి ఉన్నటువంటి ప్రణాళికలు నెరవేరేలాగున మన స్వంత అవసరాలు దేవునికి విన్నవిస్తూ 2 క్షణాలు దేవుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా 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 అంటూ పరలోక దూతల చేత నిత్యము స్తుతులు అందుకుంటున్న మా పరలోక ప్రభువ, పరమ వైద్యుడా, పరమ తండ్రి, మరొకసారి మీ పవిత్ర పాదాలకు ఈ మధ్యకాల సమయంలో స్తుతులు, వందనాలు, స్తోత్రాలు అర్పించుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మీ పునరుత్థాన పండుగలో పాల్గొనాలి, మీ యొక్క విశేష వరాలను అనుభవించాలి అని చెప్పి ఎంతో ఆనందముతో వైభవముగా ఈ పండుగలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి, మీ అందు విశ్వాసములో, మీ అందు నమ్మకములో ఇంతమంది భక్తులు మేము ఆరాధిస్తుండగా, మేము సేవిస్తూ ఉండగా ఏ ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో తిరిగి వెళ్లకుండా మీ విశేష కృపావారాలతో ప్రతి బిడ్డను నింపి దీవించమని, మరీ ముఖ్యంగా మా తండ్రి, ఇదిగో మీరు అన్నారు ఎవరైతే నన్ను నమ్ముకు నాపై ఆధారపడి జీవిస్తారో అటువంటి వారిని గొప్పగా దీవిస్తానన్న దేవా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మీ కృపలో, మీ మంచితనములో, మీ ప్రేమలో నింపి దీవించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిగా, పూజింతుమదిలో నిన్నిగా. జీవింతు నిత్యం నిన్ను విడువగా, జీవింతు నిత్యం నిన్ను విడువగా. నా సర్వం సకలమో నీవేగా, నా జీవం ప్రాణమో నీవేగా. నా సర్వం సకలమో నీవేగా, నా జీవం ప్రాణమో నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీ సభ అద్భుత విధముగా నూతన జన్మను పొంది
పుష్టిగా పోషింపబడుచున్నది. పాస్కోత్సవానందముతో నిండిన మనస్సులను మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణముగా వింపుడు. మా ప్రభువైన ఉత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయ క్రీస్తు బలి అయిన ఈ రోజున, ఈస్టర్ పండుగ రోజున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించాను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహిమాన్వితమును నిరతము కొనియాడుట ఎట్లనగా, సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. పరలోకమునో భూలోకమునో నీ మహిమతో నిండియున్నవి. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. నాటి పూజా భక్తితో ఈ బలి పూజలో పాల్గొనుచు ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగదూరును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానము అగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరియమాతతోనూ, వారి భర్త పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యతులందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలబడి దేవుడు ప్రపంచ ప్రజలందరికీ తండ్రి కనుక ఈస్టర్ ఆనందముతో తండ్రి మనలందరినీ మన దేశం ప్రత్యేకము కాపాడమని ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దయచేయుము. ఇదిగో మరణమును సమాధిని గెలిచిన ఏకైక దైవ కుమారుడు క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. విశ్వసించు వారికి మధురమైనది భోజము, విశ్వసించు వారికి మధురమైనది భోజము, స్వీకరించు ప్రతి వారికి అమరమైనది, స్వీకరించు
రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాలి పానం, రండి రండి జనులారా లోపల రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాలి పానం. ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానము, ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానము. అంధకారముల నడిచి మనకు జీవపు వెలుగు ఈ విందు, లోక పోకడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. అంధకారముల నడిచి మనకు జీవపు వెలుగు ఈ విందు, లోక పోకడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. సత్యవాకులు బలపరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు, సత్యవాకులు బలపరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు. రండి రండి జనులారా లోపల రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాలి పానం, రండి రండి జనులారా లోపల రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాలి పానం. ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానము, ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానము. చివరి ప్రార్థన మహా ఆశీర్వాదము. ప్రార్థించుదము. పస్కా గొర్రె పిల్లయు క్రీస్తు బలి చేయబడెను. హల్లెలూయా అనుచు ఓ దేవా మేము స్తుతించుతున్నాము. నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోను కృపతోనూ కాపాడుము. తద్వారా పాస్క పరప రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ క్రైస్తవ సంఘము ఉత్థాన మహిమలో ప్రవేశింపనుగ్రహింపు. మా ఊరుగల్లు పీఠమును ప్రత్యేకంగా ధర్మసాగర్ విచారణలు, ఈ కొండ చుట్టుప్రక్కల గ్రామములను విచారణలన్నింటిని కూడా క్రీస్తు ఉత్థాన వెలుగులతో ప్రకాశింప చేయమని, వీరికి సిలువలు ఎదురైనప్పుడు వీరి సిలువ మోయుటకు భరింపరాని కష్టమైనప్పటికి కూడా ప్రభా సిలువ ద్వారానే ఉత్థానము కలదను గొప్ప సత్యమును మాకు ఉత్థాన పండుగ ద్వారా దయచేయుడు. మా ప్రార్థనలు అడిగిన వారందరినీ, మా ప్రార్థనలు అవసరమైన వారందరినీ ప్రత్యేకంగా దీవించుడు. ఈ రోజంతా ఈ కొండపైకి వచ్చి ప్రార్థించు వారి మనవులను నిండుగా దీవించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ప్రత్యేక ఆశీర్వాదములను కొరకే మీ శిరములో ఉంచి ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ పాస్కా మహోత్సవం ద్వారా మిమ్మ ఆశీర్వాదించి సకల పాపముల నుండి ఆపదల నుండి రక్షించునుగాక.
తన కుమారుని ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవన భాగ్యమును దయచేయుదురుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మననము చేసి 40 దినముల శ్రమల కాలమును గడిపి ఇప్పుడు ఉత్థానమును కొనియాడుచున్నాము. ఆనందముతో దేవునికి వందనములు అర్పించుచున్నాము. హల్లెలూయా గీతములను పాడుచున్న మీ అందరికీ సంతసముతో దేవుడు పరలోకమునకు ఆహ్వానించుదురుగాక. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన పండుగ పస్కా పండుగ బలి పూజ సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్స్ దగ్గరికి రండి. పీఠం వద్దకు రావాల్సిందిగా మనం సిస్టర్స్. గీతం 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 జయ జయ గీతం జయ తట్టి పాడెదమో. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదమో. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదమో. సమాధిని మోసిన రాయి దొరలుచు పరుగిడినో. చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరుగిడినో. అటు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని మోలో. అటు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని మోలో. గీతం గీతం గీతం
ಕೈಪಾವಾರಲು ಸಭೆಯು ಅದರ ಸುಪರು ಬಿಡಿನೋ ಅನ್ನ ಕೈಪಾವಾರಲು ಸಭೆಯು ಅದರ ಸುಪರು ಬಿಡಿನೋ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ సందర్భముగా మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తు ప్రభు ఉత్థాన శుభాకాంక్షలను దేవుని ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ యొక్క క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవానికి అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాల ఓరుగల్లు పీఠాధిపతులు ఈరోజు రావటం జరిగింది. ఈ యొక్క దేవనూరు, సిలువగుట్ట, ఫాతిమానగర్, కాజీపేట, హనుమకొండ, వరంగల్ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక చక్కటి స్థలమని మనం చెప్పవచ్చు. ప్రశాంతకరమైన, ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం ఒక ప్రక్కన, పారే జలపాతం మరొక ప్రక్కన, ఎత్తైన కొండలు ఇంకొక ప్రక్కన, ఈ విధంగా చక్కని ఒక మంచి ప్రేయర్ఫుల్ అట్మాస్ఫియర్, ప్రార్థనా భావం కలిగించేటువంటి ఈ యొక్క దేవనూరు సిలువగుట్ట ఎంతోమంది ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి వారి యొక్క వినపాలను, కోరికలను, ప్రార్థనను చెప్పడం ద్వారా వారు జీవితంలో అనేకమైనటువంటి మేలులను, స్వస్థతలను పొందుకుంటున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క పునరుత్థాన మహోత్సవ దివ్యబలి పూజకు దేవనూరు, యలకుర్తి, ధర్మసాగర్, సాయిపేట ప్రాంతాలు మాత్రమే కాకుండా ఫాతిమానగర్, హనుమకొండ, వరంగల్ నుండి కూడా భక్తులు దూర ప్రాంతం నుండి విచ్చేసి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు నూరంతరగా పొందారని విశ్వసిస్తున్నాం. కనుక మీరు కూడా మీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను కలిగి, విశ్వాసమును కలిగి జీవించాలని, అదేవిధంగా దేవునికి సాక్షులుగా ఏ విధంగానైతే శిష్యులు జీవించారో అదేవిధంగా మనం కూడా దేవునికి సాక్షులుగా జీవించే సాక్ష్యవంతమైన జీవితం దేవుడు మనం దయచేయాలని, దివ్యవాణి ఛానల్ను నూరంతలుగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీకి నా అభివందనములు. ఈనాడు ఇంతటి మహత్కరమైనటువంటి క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని దివ్యవాణి ఛానల్ వారు రావటం, ఈ యొక్క షూటింగ్ చేయటం ఎంతో ఆనందము ఉన్నది. ఈ యొక్క ఛానల్ ద్వారా యావత్ ప్రపంచమంతా ప్రజలు క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలని, ప్రేమ, శాంతి, సమాధాన మార్గంలో జీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరికీ క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.